హలో గైస్, ఈ వీడియోలో మనం కంటిన్యూస్గా ఫాలో అవుతున్న స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, గ్లోబల్ స్పిరిట్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది కదా, సో నేను హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేశాను, అసలు హోల్డ్ చేయొచ్చా లేదా అని చాలామంది అడుగుతున్నారు అనమాట. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లైక్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఐఎక్స్ కానివ్వండి, డెల్టా కాప్ కానివ్వండి, టాటా టెక్నాలజీస్ కానివ్వండి, ప్రాజ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఈ స్టాక్స్ అసలు హోల్డ్ చేయాలా లేదా అనే దాని గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి గ్లోబల్ స్పిరిట్స్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో కంటిన్యూస్గా ఫాలో అవుతుంది. ప్రీవియస్గా ఇది మనకి ఆల్మోస్ట్ 1700 రూపీస్ దాకా వెళ్ళిన స్టాక్ కాస్త ఆల్మోస్ట్ 700 దాకా వచ్చే రీసెంట్ టైమ్స్లో కూడా మళ్ళీ కూడా 2023 ఆ టైంలో 1300 దాకా వెళ్ళి ఫాలో అవుతుందన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి. సో చాలామంది అడుగుతున్నారు, హోల్డ్ చేయొచ్చా లేదా ఎగ్జిట్ అవ్వాలా లేదా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో ఈ స్టాకు సో ప్రీవియస్గా కూడా మల్టిపుల్ టైమ్స్ 700 లెవెల్స్ దగ్గరికి వచ్చి సో రివర్సల్స్ రావడం కనిపించింది. సో ప్రజెంట్ కూడా మనకి మంచి రివర్సల్ అనేది 700 రీజన్ దగ్గర కనిపించింది అనమాట. ఒకవేళ మీరు కనుక 1100 రూపీస్ దగ్గర 1200 రూపీస్ దగ్గర కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక హోల్డ్ చేయగలిగితే కనుక ఈ స్టాక్ మళ్ళీ కూడా మీ లెవెల్స్కి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. బెటర్ మీరు లాంగ్ టర్మ్ వ్యూ లైక్ 1 to 2 years వ్యూ ఉన్నా సరే ఈ స్టాక్ మీరు కొంత హై లెవెల్స్లో బై చేస్తున్నా సరే సో హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే చాలామంది అడుగుతున్నారు, గ్లోబల్ స్పిరిట్స్ని ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా, ఎలక్షన్స్ టైం కూడా వస్తుంది కదా, సో కొంత బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉందా అంటే కనుక సో మనం మనకి ఈ స్టాక్ మనకి ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో 700 750 రీజన్స్ మంచి లెవెల్స్ అనమాట. సో ఫ్రెష్గా కూడా మనం ఎంట్రీస్ కావాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట. బట్ లైక్ 1 month కోసం లేదా ఎలక్షన్స్ కోసం కాకుండా 1 to 2 years వ్యూ ఉంటే కనుక మనం తీసుకొని స్వింగ్ ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట, గ్లోబల్ స్పిరిట్స్. అలాగే చాలామంది పేటిఎం గురించి అడుగుతున్నారు. మనం ఎస్టర్డే వీడియోలో కూడా మనం పేటిఎం గురించి డిస్కస్ చేసాం. సో ఇది నాకు పర్సనల్గా ఇది ఇట్స్ ఎ ఫాలింగ్ కంపెనీలో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం చాలా రిస్క్ అనమాట. మీరు కనుక కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే సో హ్యూజ్ క్యాపిటల్ కనుక పేటిఎంలో పెట్టుంటే కనుక సో మార్కెట్లోంచి షేర్ అనేది వెళ్ళిపోదు కాబట్టి ప్రజెంట్ సో లాస్ బుక్ చేయకుండా సో అలా హోల్డ్ చేయడమే బెటర్ అనమాట. సో హెవీ లాస్ బుక్ చేయడం కన్నా సో హోల్డ్ చేయడం బెటర్. ఏమైనా ఎఫ్ఐఎస్ కానివ్వండి లేకపోతే సో ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక కొంత మీరు లాస్ రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందువల్ల సో ఎవరైతే హై లెవెల్స్లో హోల్డ్ చేస్తున్నారో బెటర్ ఎగ్జిట్ అవడం కన్నా హోల్డ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇది మనకి 1200 1300 1500 రూపీస్ దగ్గర చాలామంది అక్యూములేట్ చేసుకున్నారు అనమాట. రీసెంట్ టైమ్స్లో కొంత ర్యాలీ ఇచ్చినప్పుడు కూడా 800 900 1000 దగ్గర సో చాలామంది బై చేసి ఉంటారు. బట్ ఇట్స్ ఎ ఫాలింగ్ కంపెనీ. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక ఖచ్చితంగా చేయకండి. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్లో ఉంటే కనుక ప్రజెంట్ లాస్ బుక్ చేయడం కన్నా కూడా సో అలా హోల్డ్ చేసి ఒక 2-3 years వ్యూ అబ్జర్వ్ చేసి ఏమైనా కొంత రివర్సల్ వస్తే కనుక అప్పుడు ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. సో ఇది మనకి పేటిఎం షేర్ గురించి అనమాట. అలాగే చాలామంది అడుగుతుంది రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి అడుగుతున్నారు అనమాట. సో ఇది కంటిన్యూస్గా ఫాలో అవుతూనే ఉంది. సో ఆల్మోస్ట్ 1000 రూపీస్ స్టాక్ కాస్త 300 దాకా పడిపోయిందనమాట. సో ప్రజెంట్ మనకి స్లైట్ రివర్సల్స్ ఇది చాలా టైమ్స్ ఇచ్చింది. ఈ రివర్సల్ కూడా మనం సో ఫ్రెష్ ఎంట్రీస్ కోసం అయితే కనుక తీసుకోకండి గైస్. ఒకవేళ మీరు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 400 450 500 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక టైం ఇవ్వండి, ఇది కూడా మనకి రికవరీ అయ్యే ఛాన్స్ ఉంది. సో బట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక అవాయిడ్ చేయండి. ప్రీవియస్ ఆల్ టైమ్ లోస్ కూడా ఏదైతే మార్కెట్ క్రాష్ కాకముందున్న లోస్ కూడా మనకి స్టాక్ అనేది బ్రేక్ అయిపోయి ఫాలో అవుతుంది కాబట్టి ప్రజెంట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే రాజేష్ ఎక్స్పోర్ట్స్లో అవాయిడ్ చేయండి. బట్ మీరు కనుక 400 450 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక హోల్డ్ చేయండి. మీ లెవెల్స్ వస్తాయి, మీ లెవెల్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోయి ఆ క్యాపిటల్ తీసుకొని ఇంకా మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మనకి రాజేష్ ఎక్స్పోర్ట్స్ గురించి అనమాట. అలాగే చాలామంది ఐఎక్స్ గురించి అడుగుతుంటారు. సో ఐఎక్స్ మనం సో హై లెవెల్స్ నుంచి పడిపోయింది, ఆల్మోస్ట్ 250 300 రూపీస్ దగ్గర నుంచి పడిపోయింది. కాంపిటీషన్ వస్తుంది సో అని చెప్పేసి సో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. రీసెంట్ టైమ్స్లో ఇది మనకు 125 నుంచి 150 155 దాకా వెళ్ళడం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ 125కి రావడం. సో ఈ రీజన్లో మనకి ట్రేడ్ అవుతుందన్నమాట. ఒకవేళ మీరు 180 రూపీస్ దగ్గర, చాలామంది నన్ను రిక్వెస్ట్ చేసిందంటే నేను 180 రూపీస్ దగ్గర 170 రూపీస్ దగ్గర బై చేశానని, బెటర్ హోల్డ్ చేయండి. కంపెనీ వైజ్ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. ఈవెన్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా సరే మనం హోల్డ్ చేయొచ్చు. ఈవెన్ ఫ్రెష్ ఎంట్రీస్ అయినా సరే కపుల్ ఆఫ్ టైమ్స్ అంటే డిప్స్లో యాడ్ చేసుకోండి. 150 దగ్గర 125 రూపీస్ దగ్గర డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అయితే కనుక హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఐఎక్స్ గురించి అనమాట. అలాగే చాలామంది డెల్టా కాప్ గురించి అడుగుతున్నారు అనమాట. సో మనకి ఎప్పుడైతే ఈ కంపెనీలో ఇష్యూ వచ్చిందో అయితే ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది, 2017 నుంచి ఇప్పుడు దాకా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది వచ్చిందో అక్కడి నుంచి స్టాక్లో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగిందనమాట. సో మనకి ఇండియాలోనే సో కొంత ఏవైతే గ్యామ్లింగ్ అనేవి కొంత
రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ గోవాలో ఈ బిజినెస్ బాగానే రన్ అవుతుంది. బట్ ట్యాక్సెస్ ఎప్పుడైతే ఇష్యూ వచ్చిందో స్టాక్లో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగిందనమాట. బట్ నా పర్సనల్ వ్యూ ఏంటి అంటే కనుక ఈ స్టాక్లో రికవరీ అనేది సో ఉండొచ్చు, బట్ 3 to 4 years టైం పడుతుంది గైస్. సో ఎవరైతే కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారో బెటర్ హోల్డ్ చేయండి. లాస్ బుక్ చేయడం కన్నా కూడా హోల్డ్ చేస్తే కనుక కొంత రికవరీ ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది స్టాక్ పరంగా. కంపెనీ అయితే కనుక సో వాళ్ళు ఏదైతే రెవెన్యూస్ జనరేట్ చేస్తారో అదంతా కూడా మ్యాక్సిమం ట్యాక్స్ పేయింగ్కే వెళ్ళిపోతుంది. సో అందువల్ల ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే అవాయిడ్ చేయండి. బట్ మీరు కొంత హై లెవెల్స్లో 180, 200, 220 దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక టైం ఇస్తే కనుక డెల్టా కాప్లో రివర్సల్స్ వచ్చి ప్రాఫిట్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో డెల్టా కాప్ అయితే కనుక సో మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తుంటే కనుక హోల్డ్ చేయడం బెటర్. టైం ఇవ్వండి, ఖచ్చితంగా వెళ్తుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ చాలామంది ప్రాజ్ ఇండస్ట్రీస్ రీసెంట్ ర్యాలీలో మనం ప్రీవియస్గా ఇది 340, 330 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా చెప్పుకున్నాం. బట్ రీసెంట్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చినప్పుడు సో నేను 600 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను, 580 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రాజ్ ఇండస్ట్రీస్ చాలా మంచి కంపెనీ. ఒకవేళ మీరు హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా సరే సో హోల్డ్ చేయండి. లేదు మీ దగ్గర మంచి క్యాపిటల్ ఉంటే కనుక సో 500 దగ్గర కొంత స్ట్రాంగ్ రివర్సల్ వస్తే కనుక సో యావరేజ్ అనేది చేసుకోండి గైస్. ఖచ్చితంగా మీ లెవెల్స్ కూడా దాటి వెళ్తుంది. టైం ఇవ్వండి. ప్రాజ్ ఇండస్ట్రీస్ అయితే కనుక సో మనం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే టాటా టెక్నాలజీస్ రీసెంట్గా మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఐపీఓలో బెస్ట్ లిస్టింగ్ గెయిన్స్ ఇచ్చిన స్టాక్ అనమాట. సో లిస్ట్ అయిన తర్వాత నుంచి స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఎందుకంటే హై వాల్యుయేషన్స్లో లిస్ట్ అయింది. లిస్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. బట్ నేను చాలామంది నన్ను పర్సనల్గా అడుగుతుందంటే నేను 1200 రూపీస్ దగ్గర 1250 రూపీస్ దగ్గర లిస్ట్ అయిన రోజు నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను, లాసెస్లో ఉన్నాను, హోల్డ్ చేయాలా లేదా అని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో కొంత హై వాల్యుయేషన్స్లో లిస్ట్ అయింది. బట్ మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ టాటా టెక్ ఉంటే కనుక హోల్డ్ చేయండి. ఇది మనకి 5000, 8000 రూపీస్కి కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో లాంగ్ టర్మ్ వ్యూలో ఖచ్చితంగా మనకి చాలా మంచి గ్రోత్ స్టాక్. సో 200, 300 రూపీస్కి భయపడాల్సిన అవసరం లేదు. బట్ కొంత డిప్స్ ఇంకా ఫాల్ ఏమైనా అయితే 900కి అలా వస్తే కనుక యావరేజ్ చేసుకోవడం కొంత క్యాష్ పెట్టుకోండి. బట్ టైం ఇస్తే లైక్ 5 to 8 years టైం ఇస్తే కనుక మంచి రిటర్న్స్ టాటా టెక్ ఇస్తుంది. సో ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, హోల్డ్ అనేది చేయడం బెటర్ అనమాట. సో ఇవన్నమాట స్టాక్స్ చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది. ఫస్ట్ వన్ గ్లోబల్ స్పిరిట్స్ గురించి డిస్కస్ చేస్తాం. సెకండ్ వన్ పేటిఎం, బెటర్ అవాయిడ్ చేయడం బెటర్. సో లేదు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో నేను లాస్ బుక్ చేయాలనుకుంటే హోల్డ్ చేయండి. రాజేష్ ఎక్స్పోర్ట్స్ అయితే కనుక నియర్ బై ప్రైస్లో బై చేసి ఉంటే కనుక సో హోల్డ్ చేయండి. మీ ప్రైస్కి వస్తే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అనమాట. అలాగే ఐఎక్స్ గురించి డిస్కస్ చేస్తాం. డెల్టా కాప్, ప్రాజ్ ఇండస్ట్రీస్, టాటా టెక్నాలజీస్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట. అలాగే ఇంకేమైనా స్టాక్స్ మీరు హోల్డ్ చేస్తూ హెవీ లాసెస్లో ఉంటే వాటి గురించి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.